గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఉన్న ప్రేమలు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు, నీకు కావలసిన వారు, నీ ఇంటోళ్ళు, నీ పిల్లలు చాలామంది ఉండొచ్చు. కానీ ఈ ప్రేమలన్నిటికీ మూలం ఎవరు? దేవుడు. గుర్తుపెట్టుకోండి. అందుకే చూడండి, యేసు ప్రభు తన దేహాన్ని ఎంత చీల్చుకున్నాడంటే మన జీవితంలో మొదటి స్థానాన్ని మీకు ఎంత ఇచ్చిండో మీకు అర్థం కాదు. మన జీవితంలో శరీరం అంతా రక్తం కారుతున్నా ఒక్కసారి తన నోట్లో నుంచి దేవదూతల్ని రమ్మని పిల్లలు వేసినారు. యేసు ప్రభుకి ఏ అధికారం ఉందో తెలుసా? దేవదూతలు ఇట్లా రమ్మంటే వెళ్ళిపోతారు. ఎవరు? దేవదూతలు. ఏంటంటే ఒక్క దేవదూత వస్తే కొన్ని లక్షల మందిని లేపేయచ్చు. ఏం చేయొచ్చు? ఒక్క దేవదూత వస్తే ఏం చేయొచ్చు? ఒకటే దేవదూత లక్షల మంది. కానీ ఒక్క నోటి మాట తలగకుండా ఏం చేస్తున్నట? ఒక గొర్రె బొచ్చు కత్తిరించు అని చేతిలో ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలా మౌనాన్ని భరించండు. ఎవరి కోసం? మన కోసం, నీ కోసం, నా కోసం. ఈ మొదటి ప్రేమ నిన్ను ప్రేమిస్తుంటే, నీ జీవితంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఆ ప్రేమలు ఇక నుంచి ఏం చేయి? పక్కన పెట్టు. గుర్తుపెట్టుకో, మన జీవితంలో ఎన్ని మొదటి ప్రేమలున్నా ఆ దేవునికి ఇవ్వలేని మొదటి ప్రేమ చాలా వ్యర్థమైంది. కాబట్టి మన జీవితంలో మొదటి ప్రయారిటీ, మొదటి స్థానం, మొదటి ప్రేమ ఎవరికి అందాలి? దేవుడికి అందాలి.